ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ గురించి దేవుడు ఏడ్చేటట్లుగా ఉండకూడదు. నిన్ను నన్ను చూసినప్పుడు ఆయన ఏడ్చేటటువంటి పరిస్థితులు మన దగ్గర ఉండకుండా చూసుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి, విషయాన్ని సమయాన్ని తెలుసుకోవట్లేదు. ఆ యెరూషలేము పట్టణానికి సమీపించినప్పుడు దేవుడు అన్నాడు, రాయి మీద నిలబడనటువంటి దినాలు రాబోతా ఉన్నాయని చెప్పారు. ప్రవచన నెరవేర్పుగా యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క గాడిద మీద ఎక్కి యెరూషలేముకి చాలా సార్లు వచ్చారు, గాని ఈసారి మాత్రమే ఆయన ఆర్భాటంగా జయధ్వనులతో వచ్చారు. యేసయ్యని మోసే గాడిదగా ఉంటే నీకు ఘనత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్యని మోసే గాడిదగా ఉంటే నీకు హోసన్న జయధ్వనులే వినబడతాయి జీవితకాలం అంతా. యేసయ్యని మోసేవారిగా లేకపోతే మన జీవితాలు చాలా వరకు కూడా అపజయం పాలై, కనుక యేసును మోసేవారిగా మన జీవితాలు కలిగి ఉంటే ఆశీర్వాదకరం.